మీ సంఘము పెరగాలంటే సంఘ కాపరులకు శుభవార్త. ఎంత ప్రయాసపడినా మీ సంఘము పెరగలేదని నిరుత్సాహపడుతున్నారా? మీ సంఘము అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారా? అయితే తప్పక వీక్షించండి. మీ సంఘము పెరగాలంటే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సంఘ కాపరుల కొరకే ప్రసారం చేయబడుతోంది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అనతి కాలంలోనే అంచెలంచెలుగా మీ సంఘాన్ని అభివృద్ధి చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయుచున్నా. ఈరోజు మన మధ్యలో బిషప్ అయ్య గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం అడిగి మనం తెలుసుకుందాం. ఆది సంఘములో ఉన్నటువంటి సంఘానికి ఈ దినాలలో ఉన్నటువంటి సంఘానికి ఏమైనా వ్యత్యాసం ఉందా గారు? కొన్ని విషయాలు చెప్పగలిగితే బాగుంటుందని ఆశిస్తున్నాం. అవును జకరయ్య గారు, ఆది సంఘములో విశ్వాసులందరూ సువార్తను ప్రకటించేవారని పోయిన వారం మనము తెలుసుకున్నాం. అవును. శ్రమలలో కూడా సమస్తము వదిలిపెట్టుకొని వారు యెరూషలేము నుండి బయటికి వెళ్ళిపోయి కూడా సువార్తను చెప్పడం మాత్రము మానలేదు. అత మాత్రమే కాకుండా ఆది సంఘంలో వారు చెదిరిపోకముందు ఎక్కడ కూడుకునేవారంటే దేవాలయంలో కూడుకునేవారు, ఇంటింటా కూడుకునేవారు. ఇది వాళ్ళకు ఒక అలవాటు అనమాట. దేవాలయంలో కూడుకునేవారు, ఇంటింటా కూడుకునేవారు. ఇంటింటా కూడుకునేవారు కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోకముందు చివరిగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అందరికీ అదేమనగా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులు ఎట్లా తయారవుతారు? అందుకే యేసు ప్రభువే ఒక మాదిరి చూపించాడు. చిన్న గుంపులలోనే శిష్యులు తయారవుతారు, కానీ పెద్ద పెద్ద గుంపుల్లో శిష్యులు తయారు కారు. సో యేసు ప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకొని ఆ చిన్న గుంపుతోనే ఎక్కువ సమయం గడిపి వారిని శిష్యులుగా చేశాడు. ఇప్పుడు పరలోకాన్ని వెళ్ళిపోకముందు ఆ శిష్యులలో 12 మందిలో 11 మందే ఉన్నారు అప్పుడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉరేసుకొని చనిపోయాడు, యూదా ఇస్కరియోతు. ఆ 11 మందితో యేసు ప్రభు ఏమన్నాడంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ఇప్పుడు శిష్యులు ఎట్లా తయారవుతారు? చిన్న గుంపుల్లోనే శిష్యులు తయారవుతారు. యేసు ప్రభు మనల్ని ఏదైనా చేయమని చెప్తే ఆయన చెయ్యకుండా మనకి ఏది చెప్పడు. ఆయన ప్రతి విషయంలో కూడా మాదిరి చూపించేవాడు. కాబట్టి యేసు ప్రభులాగా మనము కూడా శిష్యులను చెయ్యాలంటే చిన్న గుంపులుగా కూడుకోవాలి. అందుకే ఆది సంఘములో వారు దేవాలయంలో కూడుకునేవారు, గృహాలలో కూడా కూడుకునేవారు. గృహాలలో కూడుకునేవారు కాబట్టి అప్పుడు శిష్యుల సంఖ్య పెరిగింది. మనం అపోస్తుల కార్యములు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము, 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతారా? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు. రైట్. ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నది. అవును. అదే అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములోను బహుగా విస్తరించును. అవునండి. శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నది. ఈ రోజుల్లో ఎవరి సంఖ్య విస్తరిస్తున్నది? మన సంఘాలలో విశ్వాసుల సంఖ్య, క్రైస్తవుల సంఖ్య. అది కూడా ఆదివారపు క్రైస్తవులు. ఆదివారం వస్తే మరలా నెక్స్ట్ ఆదివారమే వస్తారు. అటువంటి వాళ్ళను మనం తయారు చేస్తున్నాం. సో ఆది సంఘంలో ఉన్న విశ్వాసులకు ఇప్పుడున్న విశ్వాసులకు చాలా వ్యత్యాసము ఉన్నది. పాస్టర్ గారు చాలా చక్కని విషయాలు పంచుకుంటున్నారు. ఆది సంఘంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుందని అన్నారు. మరి సువార్తను కూడా ప్రకటిస్తుందని చెప్పారు. ఈ దినాల్లో అది చేయట్లేదు. కారణం ఏమైంటుంది? ఆది సంఘంలో శిష్యుల సంఖ్య విస్తరించేది, విశ్వాసులందరూ కూడా సువార్తను ప్రకటించేవారు, ఆత్మలను సంపాదించేవారు, సంఘాలు కూడా స్థాపించేవారు. కానీ చరిత్రలో ముఖ్యంగా 3వ శతాబ్దంలో ఒక మార్పు వచ్చి
కాన్స్టంటిన్ అని రోమా చక్రవర్తి యేసు ప్రభును నమ్ముకోవడం బట్టి ఆ రోజుల్లో ఉన్న రోమీలంతా కూడా యేసు ప్రభును నమ్ముకున్నారు. దాన్నే మనం రోమన్ క్యాథలిక్స్ అని పిలుస్తుంటాం. రోమన్ క్యాథలిజం వచ్చిన తర్వాత ఆది సంఘంలో 2 మార్పులు వచ్చినాయి. ఒకటేమంటే పరిశుద్ధ వ్యక్తి, ఇంకోటి పరిశుద్ధ భవనం. పరిశుద్ధ వ్యక్తి అంటే కేవలము అభిషేకించబడిన దైవ సేవకులే సేవ చేయాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. రెండవది గృహాలలో కూడుకోవడం ఆ రోజుల్లో మానేసి దేవాలయంలో కూడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే కాన్స్టంటైన్ చక్రవర్తి పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించాడు. వాటిని క్యాథడ్రల్స్ అని అంటాం. ఆ క్యాథడ్రల్స్ వచ్చిన తర్వాత గృహాలలో కూడుకోవడము వారు మానేశారు. అందుకే ఇప్పుడు శిష్యుల సంఖ్య పెరగడం లేదు. ఈ రోజు కూడా చూడండి, దేవాలయంలో కూడుకుంటున్నారు కానీ గృహాలలో కూడుకోవడం లేదు. అదొక విషయము. రెండవది, దేవుని సేవకులే సువార్త ప్రకటించాలి, దేవుని సేవకులే దేవుని సేవ చేయాలనేది కూడా ఈ క్లర్జీ లేమెన్ అని అంటారు ఇంగ్లీష్లో. సో అంతకుముందు ఆది సంఘంలో అది లేదు. రోమన్ క్యాథలిజం వచ్చిన తర్వాత క్లెర్జీ లేమెన్ అంటే అభిషేకించబడిన దైవ సేవకులే సువార్త ప్రకటించాలి, వారే దేవుని సేవ చేయాలి. అందుకే వారు ఏం చేస్తారంటే వాళ్ళకు తెల్ల గౌన్లు వేస్తారు. దాని అర్థం ఏమనగా ఈయన పరిశుద్ధమైన వ్యక్తి, ఈయనే దేవుని సేవ చేస్తాడు, మీరు దేవుని సేవ చేయడానికి వీల్లేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక సంఘాలలో అదే కొనసాగుతున్నది. సో విశ్వాసులు సువార్తను ప్రకటించడం లేదు. రెండవది, దేవాలయంలో కూడుకుంటున్నారు కానీ గృహాలలో కూడుకోవడం లేదు. అందుకే ఒకవైపు శిష్యుల సంఖ్య పెరగడం లేదు, మరొక వైపు సువార్త సేవ జరగవలసినంతగా జరగడం లేదు. ఈ మార్పును మనం గ్రహించగలిగితే చాలా బాగుంటుంది. ఈ రోజులలో విశ్వాసులు దేవుని సేవ చేయాలంటే పిలుపు కలిగి ఉండాలంటారు కదా, ఆ పిలుపు గురించి ఏమన్నా కొన్ని విషయాలు చెప్తారా గారు? పిలుపులో 2 రకాల పిలుపులు ఉన్నాయి. ఓకే. ఒకటేమో జనరల్ కాల్. జనరల్ కాల్ అంటే అందరూ దేవుని సేవ చేయొచ్చు. మనమంతా రాజులైన యాజక సమూహం అని మరి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా సిలువలో చనిపోయినప్పుడు ఆ దేవాలయపు తెర పైనుండి కింద వరకు చిరిగిపోయింది. సో ఇప్పుడు యాజకులు అంటే అందరూ యాజకులే, అందరూ దేవుని సేవ చేయొచ్చు. అయితే ఈ రోమన్ క్యాథలిజం నేను ఇంతకుముందు చెప్పినట్లు వచ్చిన తర్వాత కేవలము దేవుని సేవకులే సేవ చేయాలనే కాన్సెప్ట్ వచ్చింది. సో అది వాక్యానుసారమైంది కాదు. కాబట్టి ఈ జనరల్ కాల్లో అందరూ దేవుని సేవ చేయొచ్చు. విశ్వాసులంతా, రక్షించబడిన విశ్వాసులంతా సువార్త ప్రకటించవచ్చు, ఆత్మలు సంపాదించవచ్చు, సంఘాలు కూడా స్థాపించవచ్చు. అయితే ఇంకొక పిలుపు ఉన్నది. ఆ పిలుపు ఏమనగా ఆ స్పెసిఫిక్ కాల్ అని అంటారు, ఖచ్చితమైన పిలుపు. అది మనం ఎక్కడ చూస్తామంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగుటకును పరిచర్య ధర్మము జరుగుటకును క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు దేవుడు కొంతమందిని అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపర్లుగా, ఉపదేశకులుగా, 5-fold మినిస్ట్రీస్ అంటారు దాన్ని. 5-fold. సో సేవకుల్లో కూడా 5 రకాల సేవకులు ఉంటారు. సో అందులో వీరందరూ సామాన్యంగా చేయవలసిన ఒక పని ఉన్నది. ఈ 5-fold మినిస్ట్రీలో కూడా వీరందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అందరూ కలిసి చేయవలసిన పని ఒకటి ఉన్నది. అదేమంటే విశ్వాసులను సేవ కొరకు సిద్ధపరచాలి. అందుకే ఇంగ్లీష్లో చక్కగా ఉంది, ఎక్విపింగ్ ద సెయింట్స్ అని ఉండదు. తెలుగులో పరిశుద్ధులు సంపూర్ణులగుట అనే మాట ఉపయోగించారు. ఇంకా మనము గ్రీకు భాషలోనికి వెళ్ళినట్లయితే అక్కడ కాటర్ టిస్మాస్ అనే మాట రాయబడింది. ఓకే.
అంటే విశ్వాసులను మనం సేవ కొరకు సిద్ధపరచాలి. సో వీటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమనగా జనరల్ కాల్ ఉంది, స్పెసిఫిక్ కాల్ ఉన్నది. వీళ్ళు సేవ చేయొచ్చు, వాళ్ళు కూడా సేవ చేయవచ్చు. ఆ విధంగా అందరూ కలిసి సేవ చేసినప్పుడే దేవుని రాజ్యము విస్తరిస్తుంది. చాలా సంతోషం అయ్య గారు. 2 రకాల పిలుపుల గురించి, జనరల్ కాల్ అండ్ స్పెసిఫిక్ కాల్, అంటే విశ్వాసులందరూ కూడా సేవ చేయొచ్చని మీరు చెప్పిన మాటలు బట్టి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బిషప్ గారు, ఇంతగా ముందు మీరు చెప్పినట్టు విషయాలు చాలా చక్కగా ఆది సంఘము వాళ్ళు ఏ విధంగా చేశారో, విశ్వాసుల సేవలో వాడబడ్డారో చాలా చక్కగా వివరించారు. అదే మరి మీ సంఘంలో ఇప్పుడు మీరు చేస్తున్నారా? వాళ్ళు చేసినట్లయితే మీ సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది? మా సంఘంలో ఇది నేను అడాప్ట్ చేశాను. దానికి ముందు ఫస్ట్ నా మైండ్ సెట్ మారింది, తర్వాత మా సంఘస్థుల మైండ్ సెట్ మారింది. మైండ్ సెట్ మారకుండా ఇది జరగదు. ఎందుకంటే కొన్ని తరాల నుండి ఈ 2 కాన్సెప్ట్స్ వస్తున్నాయి కాబట్టి మైండ్ సెట్ మారడానికి కొంతమందికి టైం పడుతుంది. సో ఏంటి ఆ మైండ్ సెట్ అంటే, సేవ అంతా నాపైనే ఆధారపడి ఉన్నది, నేనే దేవుని సేవ చేయాలి, నేనే సంఘానికి కాపరి అనే మైండ్ సెట్ మారాలి. ఆయన కాపరే, మనం కాదని అనడం లేదు, కానీ విశ్వాసులను వాడుకోవడం లేదు కదా. చూడండి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. సో ఇక్కడ అపోస్తుడైన పౌలు చాలా చక్కని మాట ఉపయోగిస్తున్నారు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములు అంటే మన శరీరం, ఎందుకంటే మనం మంటితో చేయబడ్డాం. ఈ శరీరంలో దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు. ఏంటి ఐశ్వర్యం అనగా తలాంతులు, సామర్థ్యం. సో ప్రతి విశ్వాసికి దేవుడు తలాంతులు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. అని విచారకరమైన విషయం ఏమంటే అవన్నీ కూడా సమాధిలోనికి వెళ్ళిపోతారు. ఒక పాస్టర్ గారు 4 ఇతర పాస్టర్లను అడిగాడు, అయ్యా ఈ లోకంలో ఐశ్వర్యం ఎక్కడ ఎక్కువ ఉన్నది అని. అప్పుడు ఒక పాస్టర్ గారు అన్నారంట, ఎక్కువ ఐశ్వర్యము అమెరికా దేశంలో ఉన్నదని. ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన ఎక్కువ ఐశ్వర్యం చైనా దేశంలో ఉన్నది. 3వ ఆయన అన్నాడట గల్ఫ్ కంట్రీస్లో ఉన్నది అని అన్నాడు. అయితే 4వ ఆయన మాత్రం ఒక మాట అన్నాడు, అదేమంటే ఐశ్వర్యం అంతా కూడా సమాధిలో ఉన్నది అని. ఏంటి అనగా దైవ సేవకులు విశ్వాసులను వాడుకోవడం లేదు కాబట్టి వారి ఐశ్వర్యం అనగా తలాంతులు, సామర్థ్యము వారు చనిపోయిన తర్వాత అది సమాధిలోనికి వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇప్పటికైనా దైవ సేవకులు విశ్వాసులను గుర్తించి వారిని దేవుని సేవలో వాడుకోగలిగితే చాలా అద్భుతమైన సేవ జరిగే అవకాశము ఉన్నది. మరొక విషయం మనం గమనించినట్లయితే, మోషేతో దేవుడు అన్నాడు, నీ చేతిలో ఏమున్నదని. మోషే చేతిలో కర్ర ఉన్నది. ఆ కర్ర ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఈ రోజుల్లో పాస్టర్ల చేతిలో ఎవరున్నారంటే విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులను వాడుకోవడం బట్టి గొప్ప సేవ జరిగే అవకాశం ఉన్నది. కానీ చాలామంది దైవ సేవకులు విశ్వాసులను సేవలో వాడుకోవడం లేదు. బిషప్ గారు చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మోషే చేతిలో కర్ర ఉన్నది, అద్భుతాలు చేశాడు చాలా. మీరు అన్నట్లు దేవుని సేవకులు అటు సంఘంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి, తలాంతులను బట్టి ఒకవేళ సంఘంలో వాడుకుంటున్నాడు అనుకోండి. ఒకవేళ అదే సామర్థ్యం కలిగిన వ్యక్తి లేదా తలాంతులు కలిగిన వ్యక్తి బయట పోయి సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదంటారా? ఈ భయము చాలామంది దేవుని సేవకులలో ఉన్నది. అందుకే వారు విశ్వాసులను సేవలో వాడుకోవడం లేదు. గమనించండి, ఎప్పుడైనా ఎక్కడైనా
ఒక సంఘము చీలిపోయింది అని అంటే సిద్ధాంత భేదాలను బట్టి ఎవరు చీలిపోరు. వారు బయటికి వెళ్ళినా అదే సిద్ధాంతాలే ఉంటాయి. కానీ సర్వసాధారణంగా సంఘాలు దేని బట్టి చీలిపోతాయి అంటే సంబంధాలు పాడైపోయినప్పుడే సంఘాలు చీలిపోతాయి. సంబంధాలు బాగున్నంత వరకు ఆ సంఘము చీలిపోవడానికి అవకాశం లేదు. రెండవది, చాలామంది దైవ సేవకులు సంఘానికి దర్శనం ఇవ్వడం లేదు. మీ సంఘం యొక్క దర్శనం ఏంటి అంటే చాలామంది చెప్పలేకపోతారు. ఒకవేళ మనం సంఘానికి దర్శనం ఇచ్చినామనుకోండి, ఆ దర్శనం కూడా ప్రజలను ఐక్యపరుస్తుంది. సంఘం ఎట్టి పరిస్థితిలో కూడా చీలిపోవడానికి వీలుండదు. అందుకనే మనం విశ్వాసులను వాడుకోవాలి, వాళ్ళ తలాంతులు వాడుకోవాలి. వారిని మనము తర్బీదు చేస్తే వారే ఆత్మలు సంపాదిస్తారు, ఆత్మలను పోషిస్తారు. చిన్న గుంపులను కూడా చక్కగా వాళ్ళు నడిపిస్తారు. అప్పుడు ప్రతి ఆదివారం కొత్త వారు మన సంఘానికి రావడం మనము చూడగలుగుతాం. సో దైవ సేవకులందరూ దయచేసి గమనించండి, మన మైండ్ సెట్ మారకుండా సంఘము మారడం చాలా కష్టం. మనము మారితేనే సంఘము మారుతుంది, సంఘము మారితేనే సమాజం కూడా మారుతుంది. మన మైండ్ సెట్ మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. వచ్చే వారం మరికొన్ని విషయాలు మనము ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. దయచేసి ఎన్ని పనులున్నా కూడా మీ సంఘము చక్కగా పెరగాలంటే ఈ కార్యక్రమాన్ని క్రమంగా మీరు వినగలిగితే బాగుంటుందని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు పాస్టర్ బి మాథ్యూ. నేను చల్లపల్లి ప్రాంతంలో సేవ చేస్తున్నాను. మా చర్చ్ పేరు జెహోవా జైరా గ్రేస్ మినిస్ట్రీస్. కానీ మేము సేవ స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు పూర్తయింది. కానీ నూతనమైన విశ్వాసులు, నూతనమైన వ్యక్తులు మందిరానికి రావడానికి అనేకమైన మీటింగ్స్ కండక్ట్ చేసాం. కానీ దానివల్ల మేము ఎటువంటి ప్రతిఫలం చూడలేకపోయాం, ప్రజలు రాలేకపోయారు. కాకపోతే మేము ఎప్పుడైతే సుధాకర్ రాయ్ గారితో కలిసి ఈ కేర్ సెల్ బేస్డ్ చర్చ్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి 2 నెలల్లో మేము కేర్ సెల్ స్టార్ట్ చేశాము. మేము 20 మంది కేర్ సెల్ లీడర్స్ అపాయింట్ చేశాము. అనేక మంది ఆ కేర్ సెల్స్ గృహాల్లో జరగడం ద్వారా అనేక మంది బిడ్డలు, నూతనమైన వారు సంఘానికి రావడం ప్రారంభమైంది. అలాగే సంఘమస్తులు కూడా అందరు కుటుంబ సమేతంగా రావడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మా సంఖ్య పెరిగింది. అలాగే నూతనమైన ప్రజలు కూడా దేవుని యొద్దకు వస్తున్నారు. మా సంఘంలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన మేళ్ళు ఈ కేర్ సెల్స్ ద్వారా జరుగుతున్నాయి. ఎందుకు చర్చెస్ మల్టిప్లై అవ్వట్లేదు, బిలీవర్స్ ఎందుకు డిసైపుల్స్ అవ్వట్లేదు దానికి చక్కని ఎక్స్ప్లెనేషన్ అయ్యగారు ఇచ్చారు. సార్, యువర్ టీచింగ్స్ ఆర్ వెరీ సింపుల్, ట్రాన్స్ఫరబుల్, and we can apply and we can really see that growth in the churches, sir. So I am really blessed and దేవుడు మీకు ఎంత ఓపిక మాకు ఎప్పుడు సార్ దేవుడు తెలియదు కానీ చాలా ఓపిక, చాలా ప్రేమ. సో యువర్ లైఫ్ ఈస్ మోడల్ టు అస్, సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సేవకులు ఏంటంటే నేనే సేవకుడిని ఉండాలి, అందరూ ఒక బిలీవర్ల లాగా ఉండాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ నేను సుధాకర్ అయ్య గారి దగ్గర నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క బిలీవర్ ఒక సేవకుడిగా తయారవ్వాలి, దేవుని సువార్త ప్రకటించాలి, అందరూ ఒక నాయకులుగా తయారవ్వాలి అని చెప్పేసి ఏదైతే మెసేజ్ అయ్య గారు బోధించున్నారో అది నాకు నేను ఆ మెసేజ్ ద్వారా చాలా బ్లెస్ అయినాను. అయ్యగారి దగ్గర ఉన్న ప్రతిదీ, దేవుడిచ్చిన ప్రతి జ్ఞానము అయ్యగారు అందరికీ పంచుతున్నారు. అదొకటి నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో మీలో కూడా ఎవరైనా సేవకుడిగా అవ్వాలని ఆలోచిస్తున్నారా? మీ సంఘాన్ని ఎలాగ నడిపించుకోవాలో మీకు తెలుస్తలేదా? ఈ 3 days క్యాంప్కి రండి. ఇక్కడ మీరు ఎంతో నేర్చుకుంటారు. దేవుని సువార్త ఇంకా మంచిగా మీరు బోధిస్తారు. మీరు రండి, ఎంతో నేర్చుకుంటారు, ఎంతో గొప్పగా మీరు వాడబడతారు. మీ సంఘంలో కూడా మీ సంఘస్థులకి ఎంతో దేవుని మాటలు నేర్పించగలుగుతారు. మేము సంఘం పెరగటం కోసం చాలా ప్రయత్నాలు చేసాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసాం, అన్నీ చేస్తూ ఉన్నాం. దానికోసం చాలా ప్రయాసపడతా ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రయత్నాలన్నీ వ్యర్థం అనిపించింది. నిజంగా నా యొక్క సేవా జీవితంలో చాలా సెమినార్స్కి, చాలా కార్యక్రమాలకి వెళ్ళడం జరిగింది. కానీ మేము ఎక్కడ కూడా సంతృప్తి చెందలేకపోయాం.
ఆ ప్రయత్నాలన్నీ చేసాం, ప్రార్థనలు చేసాం, ఉపవాస ప్రార్థనలు చేసాం, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పెట్టాం, పాస్టర్ గారిని పిలిచి చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం, సంఘాలు సువార్త సభల్లో చాలా ఏర్పాట్లు చేసాం. కానీ సంఘం మాత్రం పెరగడానికి అవకాశం కుదరలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారాలని చెప్పినప్పుడు వెంటనే నాకు ఒక్కసారిగా మతిపోయింది. ఫస్ట్ రోజునే నిజంగా మతిపోయిన పరిస్థితి అయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండో రోజు నుంచి ఇంకొంచెం క్లియర్గా అర్థమవడం జరిగింది. దైవజనులు మరి సుధాకర్ అయ్య గారు ఈ వయసులో కూడా చాలా ఓపికతో, నేను చాలా కార్యక్రమాలు చూశాను, విన్నాను, కానీ ఇంత ప్రేమ, ఇంత ఓపిక నేను ఏ సేవకుడి దగ్గర చూడలేకపోయాను. ఇక్కడున్న క్రమం కానీ, ఇక్కడ చేస్తున్న పరిచారకులు కానీ, అదంతా నాకు చాలా, నేను అట్రాక్ట్ అయిపోయాను. దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడే నన్ను ఇక్కడికి నడిపించాడని నేను ఆశపడ్డాను. ఇక్కడ రావడానికి నాకు చాలా ఆటంకాలు అయ్యాయి, కానీ అన్నీ ప్రక్కన పెట్టి అన్నీ తెగించుకుని బయటికి ఇక్కడ రావడం జరిగింది. ఈ సెమినార్ ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే అది ఇంప్లిమెంట్ చేసి దాని ప్రకారం నడుస్తానని, ఆ నడవడానికి దేవుడి తగిన కృప నాకు ఇవ్వాలని మీరు అందరు ప్రార్థన చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. గమనించండి, గత సంవత్సరం మీరు ఏమి చేశారో ఈ సంవత్సరం అదే చేస్తే, గత సంవత్సరం ఏ ఫలితాన్ని చూశారో ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని చూస్తారు. కాబట్టి మీ సంఘములో ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని చూడాలని ఆశించినట్లయితే తప్పక మీ ప్రాంతములో జరిగే సంఘ అభివృద్ధి సెమినార్లో పాల్గొనండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. మీ సంఘము పెరగాలంటే అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం ఇదే సమయానికి, ఇదే రోజు, ఇదే ఛానల్లో తప్పక వీక్షించండి. ఇట్లు బిషప్ సుధాకర్, బేతేల్ సెల్ ఆధార సంఘము, అంబర్పేట, హైదరాబాద్. మీ సంఘము పెరగాలని ఆశిస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? వెంటనే వివరాలకు సంప్రదించండి. బిషప్ కె సుధాకర్ 9394825455, బ్రదర్ నరసింహ 9985776054, లేదా షారా క్రిజోలైట్ 8008005453. ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం.
దేవునిదైతే నాకేలారాటం, పోరాటం దేవునిదైతే నాకేలారాటం. విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం, విశ్వసించి నిలుచుంటేనే కలిసి పాడదామా. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. సేవించిన మహాదేవుడే రక్షించక మానుతాడా? ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఆయనను సేవించిన మానవు అన్నారు. ఆ రోజు అగ్నిలోంచి వారిని దేవుడు బయటకు తీసుకొచ్చాడు, సాక్షిగా నిలబెట్టాడు. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, సేవించే మహాదేవుడు రక్షించక మానునా. రక్షించకపోయినా సేవించుట మానము, రక్షించకపోయినా సేవించక మానము. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానవు. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకురే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకురే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలో ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరే. శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరే. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరే. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే, ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా, వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా.
విత్తనం ఎరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా.